Hello, students. I am Venkatesh, a lecturer in mathematics and also an NCC officer for Naval Wing. Today, I'm discussing about some of the topics NCC common subject. That is the LSC course, Life Skills course. This paper belongs to semester 2. Number of hours per week is 2, and maximum marks 50. External 40 marks, internal 10 marks. Internal 10 marks పెడతారు. అంటే 40కి 30కి పెడతారు ఫస్ట్. 30 డివైడెడ్ బై 3 చేస్తే మీకు 10కి వస్తుంది. సిమిలర్లీ ఎక్స్టర్నల్ 40 మార్క్స్, ఆన్సర్ ఎనీ 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 5 ఆర్ 40 ఇలా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఇంకెంతమంది. రైట్. కోర్స్ ఆబ్జెక్ట్. CO మీన్స్ కోర్స్ ఆబ్జెక్ట్. To provide knowledge about the basis of NCC and also make aware and understanding the basic functionality of NCC. NCC means National Cadet Corps. NCC means National Cadet Corps. The aim of NCC is unity and discipline. Unity. ఒకే విధంగా ఉండాలి. ఎక్కడికి వెళుతున్నా కూడా అందరూ కలిసి ఒకే చోటకి వెళ్ళాలి. అండ్ డిసిప్లిన్. అవునంటే అవును, కాదంటే కాదు, అట్లా ఉండాలి మాట. దట్ ఈస్ ద డిసిప్లిన్. ఇక్కడ టు ఇంట్రడ్యూస్ ద ఐడియా ఆఫ్ ఇంటిగ్రేషన్ among the learners in line with the national building and also to provide basic understanding of the personality development. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. అంటే సమాజంలో మనం ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి. నార్మల్ క్యాడెట్ కి there are so many differences between the normal cadet and NCC student. చూడండి, ఇక్కడ ఎన్సిసిలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళని క్యాడెట్స్ అంటారు, నార్మల్ వాళ్ళని స్టూడెంట్స్ అంటారు అనమాట. సో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, టు అండర్స్టాండింగ్ అబౌట్ ద పర్సనాలిటీ డెవలప్మెంట్, టు ప్రొవైడ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆన్ వేరియస్ సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్. మా ఎన్సిసి పిల్లలు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినా, లేకపోతే ఏదన్నా, ఇప్పుడు కరోనా సమయంలో మొన్న రీసెంట్గా ఏం జరిగిందంటే, కరోనాలో మీ అందరూ ఇంట్లో కూర్చున్నారు, లాక్డౌన్ అని. కానీ మా పిల్లలు కొంతమంది అలా ఏం చేయలేదు. సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసాం మేమంతా. ఎవరైతే ఆకలితో అలమటించిపోతున్నారో అలాంటి వాళ్ళకి మేము వెళ్ళి ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేయడం, కొంతమందికి అయితే అమౌంట్ లేకపోయి ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి బియ్యం బస్తాలు అలాంటివి మేము హౌసెస్ కి సప్లై చేయడం అలా జరిగిందనమాట. దట్ ఈస్ ద సోషల్ సర్వీస్ యాక్టివిటీస్. ఫర్ దీస్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ టు కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో టు కమ్యూనిటీ. దాంతో ఏంటంటే సమాజంలో మనం ఇతరులకి హెల్ప్ చేస్తున్నప్పుడు మనల్ని అందరూ చూస్తానే ఉంటారు, ఎవరు చూడట్లేదు మాత్రం అనుకోవద్దు. దానివల్ల మిగతా వాళ్ళకి కూడా ఇది అయ్యో వాళ్ళు అలా చేస్తున్నారు, మనం కూడా ఇలా చేయాలి అనే ఒక ఆలోచన కలిగించడం అనమాట ఈ ఎన్సిసి వల్ల. బేసిస్ ఆఫ్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2, యూనిట్ 3. ద టాపిక్స్ ఆఫ్ యూనిట్ 1 అండ్ టాపిక్స్ ఆఫ్ యూనిట్ 2 అండ్ టాపిక్స్ ఆఫ్ యూనిట్ 3. టెక్స్ట్ బుక్స్, cadets handbook and common subject, all wings, DGNCC, Directorate General of NCC, New Delhi, NO and presses. ANO means Associate NCC Officer. Reference books, Grooming Tomorrow's Leader, published by DG NCC, Youth in Action, published by DG NCC, the Cadet Annual Journal of NCC. So this is your subject. I will forward the subject to your groups, WhatsApp groups. Okay. Now I'm telling about the basis of NCC, introduction to NCC, like this. I'll give the wait, I will share one more paper. Right.
Unit 1, aims and objectives of and organization of NCC. This is the self-studying course. విత్ నేను చదువుతూ ఉంటాను, మెటీరియల్ కూడా ఇస్తాను మీకు, చూడండి ఒకసారి. విత్ అన్ ఎయిమ్ ఫర్ రైజింగ్ ఎ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అండ్ టు క్రియేట్ ఎ లార్జ్ pool of trained youth available for armed forces during the First World War. University corps were conceptualized by the British government. In India, NCC was raised with an aim of grooming both the boys and girls, nurture them and direct their energy towards the nation building by making them responsible citizens. అంతకు ముందు ఆర్మీలో అబ్బాయిలే ఉండేవాళ్ళు, బాయ్సే ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, గర్ల్స్ కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళు కూడా నేషన్ కి మనకి ఉపయోగపడాలి, ఆ విధంగా మనం ఎన్సీసీని తీసుకువెళ్ళాలి. ద సిటిజన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ద present day NCC formally came into the existence in 15th July 1948 through 31 Act of Parliament. The girls division ఇక్కడ ఏమంటామంటే మనము SW అంటాం, సీనియర్ వింగ్ అండ్ జూనియర్ వింగ్. అదే అబ్బాయిలని అయితే సీనియర్ డివిజన్ అండ్ జూనియర్ డివిజన్. ద గర్ల్స్ డివిజన్ ఆఫ్ ద ఎన్సిసి వాజ్ రైజ్డ్ ఇన్ జులై 1948. మన దగ్గర మన కాలేజీలో 4 వింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి 17 ఆంధ్ర బెటాలియన్, దట్ ఈస్ ద ఆర్మీ వింగ్, దట్ బిలాంగ్స్ టు ఆర్మీ వింగ్. అండ్ సెకండ్ వన్ ఇస్ 3 ఆంధ్ర, అంటే ఒక్కొక్క వింగ్ కి ఒక్కొక్క నేమ్ ఇచ్చుకున్నారు. 3 ఆంధ్ర బెటాలియన్, that is also belongs to army. 4 Andhra girls battalion, that is also belongs to army. The one and only is navy, 8 Andhra NCC naval wing. This is the different, and this is also is armed forces, ఇది naval wing అన్నమాట. అంటే ఆర్మీ వాళ్ళు నేల మీద నుంచి ఫైట్ చేస్తారు మనకి, అంటే కాశ్మీరు, పాకిస్తాన్ బోర్డర్, మన ఇండియాకి బోర్డర్ లో ఉంటారు. ఇట్లా ఆన్ ద ల్యాండ్, దే ఆర్ ఫైటింగ్ ఆన్ ద ల్యాండ్. అదే ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్, ఎక్కడ నుంచి ఏ ఫ్లైట్ వచ్చినా కూడా వాళ్ళ అండర్లోకి ఉండాలి, అదర్వైజ్ దాన్ని షూట్ చేసి పారేస్తారు. అండ్ నెక్స్ట్ నేవల్ వింగ్, అండర్ వాటర్, ద ఆపరేషన్స్ అండర్ వాటర్. గాజీ, వి నో ద మూవీ ఆఫ్ ద గాజీ. ఒకసారి మీరు గాజీ మూవీ కనుక చూసినట్టయితే క్లియర్ పిక్చర్ ఉంటుంది. మేము వేసుకునే యూనిఫామ్స్ కానీ అది కానీ ఇది కానీ మొత్తం ఆ సిస్టమేటిక్ లో జరుగుతూ ఉంటుంది అనమాట. మేము షిప్ లోకి వెళ్ళినప్పుడు షిప్ కొంచెమే ఉంటుంది, ఆ షిప్ లో జరిగే యాక్టివిటీస్ మొత్తం మాకు చూపిస్తారు. INS ఇండియన్ నేవల్ షిప్. మనకి సబ్మెరైన్స్ కూడా ఉంటాయి. మనకి వైజాగ్ లో ఒక సబ్మెరైన్ కూడా ఉంది. అక్కడ జరిగే ఆపరేషన్స్ అన్ని, సబ్మెరైన్స్ లో జరిగే ఆపరేషన్స్ అన్ని కూడా మేము చూసాం. చాలా ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది అనమాట. అండ్ ఆర్మీ మీన్స్ నేల మీద చేస్తారు కదా, ఎయిర్ వింగ్ అంటే గాల్లో. అండ్ అండర్ వాటర్ మీన్స్ నేవీ. ఓకే, ద నేవల్ వింగ్ ఆఫ్ ద ఎన్సిసి వాజ్ రైజ్డ్ ఇన్ 1952, July 1952. Thus representing all the 3 services in the corps. Air wing was raised with the air squadron each at Bombay and Kolkata. Okay, మాకు కూడా నేవల్ వింగ్ కి సదరన్ కమాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. మాకు సదరన్ కమాండ్స్ వచ్చి ఈస్టర్న్ కమాండ్, సదరన్ కమాండ్స్ ఇవన్నీ ఉంటాయి. మనకు వచ్చి ఇక్కడ విశాఖపట్నంలో ఒకటి ఉంది, అండ్ కేరళ, ముంబై, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. టుడే ద ఎన్సిసి వాజ్ ఎన్రోల్డ్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మోర్ దాన్ 13 lakh cadets and consists of 2 divisions of the 3 services. That is the senior division, SDs means అబ్బాయిలు, senior wing means girls for boys and girls for the colleges, and junior division, junior wing for the boys, girls from schools వాళ్ళని ఏమంటామంటే జూనియర్ డివిజన్ అంటే అబ్బాయిలు, జూనియర్ వింగ్ అంటే గర్ల్స్, ఓన్లీ స్కూల్ లెవెల్ వాళ్ళని. అదే మన కాలేజ్ లెవెల్ వాళ్ళని సీనియర్ డివిజన్ అంటే సీనియర్ డివిజన్ అంటే అబ్బాయిల కిందకు వస్తుంది, బాయ్స్. సీనియర్ వింగ్ అంటే అమ్మాయిల కిందకి వెళ్తుంది అనమాట. ద మోటో ఆఫ్ ఎన్సిసి ఈజ్ యూనిటీ అండ్ డిసిప్లైన్. ఎయిమ్స్ ఆఫ్ ఎన్సిసి. ద ఎయిమ్స్ ఆఫ్ ఎన్సిసి
or mainly threefold. To develop the following qualities in the cadets: character. Without character, we can't do anything. So we can build a character. మీ క్యారెక్టర్ చెప్పి మీ క్యారెక్టర్ని చూసి మనం అతను ఎన్సీసీయా కాదా అని మనం చెప్పొచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా రెస్పెక్ట్, టు గివ్ ద రెస్పెక్ట్ టు అదర్ పర్సన్స్, దట్ ఈస్ ద క్యారెక్టర్. సపోజ్ ఎన్సీసీలో ఉండి ఆ క్వాలిటీస్ అన్నది నేర్చుకుంటే, సపోజ్ ఇప్పుడు మనకి ఒక క్లాసులో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. నార్మల్ క్యాడెట్స్, నార్మల్ స్టూడెంట్స్ వెళ్తే అవి ఉంటాయా లేవా అనేది మనకు తెలియదు. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు తీసుకోవటం ఇలా జరుగుతూ ఉంటాయి. సర్వసామాన్యంగా మనం చూస్తూ ఉంటాం. అదే ఎన్సీసీలో ఎవరైతే ఆ కమాండ్మెంట్స్ నేర్చుకున్నారో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ క్యారెక్టర్ని బిల్డప్ చేసుకుంటారు. మనకెందుకు, మనకేం పట్టింది, ఇది మనం చేయకూడదు, అలా కాదు. ఎక్కడైనా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది, వెంటనే మనం ఏం చేయాలి? రెస్పాండ్ అవ్వాలి. కామ్రేడ్షిప్, పోరాడాలి. డిసిప్లిన్గా ఉండాలి. సెక్యులర్ అవుట్లుక్, అందరికీ మనం ఒకే విధంగా కనపడాలి. ఎక్కడున్నా సరే సెక్యులర్ అవుట్లుక్, నిన్ను చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి. దట్ ఈస్ ద సెక్యులర్ అవుట్లుక్. స్పిరిట్ ఆఫ్ అడ్వెంచర్, ఏదన్నా మనకు అత్యవసర పరిస్థితులు అయితే మనం దాని గురించి పోరాడాలి. అండ్ ఐడియల్స్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్, నువ్వు చేసే సర్వీస్కి ఒబీడియంట్ అయి ఉండాలి. టు క్రియేట్ ఏ హ్యూమన్ రిసోర్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్, ట్రైన్ అండ్ మోటివేటెడ్ యూత్ టు ప్రొవైడ్ ఎ లీడర్షిప్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ who will serve the nation regardless of which career they choose. To create a human resource of organized, trained and motivated youth to provide leadership in all walks of life, who will serve the nation regardless of which career they choose. To provide an environment conducive to motivating young Indians to choose the armed forces as a career. This is the aims of NCC. This is the aims of very important question. Aims of NCC and now objectives of NCC. The objectives of the NCC are: train volunteer youth to become confident, committed, and competent leaders in all walks of life. Enhance awareness levels of cadets to become responsible citizens of the country. Provide opportunities and encourage cadets to enrich their knowledge, develop communication skills, and build character. Conduct social activities and the community development programs to make constructive contributions toward the society. Undertake adventure activities to hone leadership qualities and risk-taking abilities. Provide a platform to launch goodwill ambassadors to project the image of the country overseas. Conduct military training to develop awareness about armed forces, leadership skills, and military values. Thus, provide an environment to motivate cadets to join the armed forces. ఇప్పుడు మన కాలేజీలో ఇండిపెండెన్స్ డే రోజు అండ్ రిపబ్లిక్ డే పెరేడ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికన్నా బిఫోర్ 5 days నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఒక పెరేడ్ కనుక పెరేడ్ చేస్తే ఆల్ వింగ్స్ టు మూవ్ ఎట్ అ సేమ్ మేనర్. ఒక మార్చ్ పాస్ట్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. అంటే అందరూ ఒకేలాగా ఎలా వెళ్తున్నారు, అంతమంది ఉన్నా కూడా కరెక్ట్గా మార్చ్ పాస్ట్ ఎలా చేయగలుగుతున్నారు, దట్ ఈస్ ద డిసిప్లిన్. ఓకే, మార్చ్ పాస్ట్ గివ్ ద డిసిప్లిన్. దానివల్ల మనకి ఏమవుతుందంటే, అమ్మో మనం ఇలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఒక డిసిప్లిన్గా వెళ్ళాలి అనేది మనం నేర్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎన్సిసి. ఎన్సిసి is a voluntary organization which is administrated through the Ministry of Defense. The Defense Minister overall in charge and responsible to the Government of India for efficient functioning of the NCC and other matters.
The NCC headquarters is situated in New Delhi, headed by an officer of the rank of Lieutenant General, who is responsible for the smooth functioning of the NCC in the country. ఇప్పుడు లోయర్ ర్యాంక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఇప్పుడు నాకు వచ్చిన ర్యాంక్ వచ్చింది సబ్ లెఫ్టినెంట్ అండ్ ఆర్మీ వాళ్ళకి లెఫ్టినెంట్ తో స్టార్ట్ అవుతుంది, మా దాంట్లో సబ్ లెఫ్టినెంట్ తో స్టార్ట్ అవుతుంది, బట్ బోత్ ఆర్ సేమ్ ర్యాంక్స్. అక్కడ నుంచి కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ దాకా వెళ్ళిపోతుంది అన్నమాట, హైయెస్ట్ ర్యాంక్. There are 17 directorates located in the state capitals, headed by an officer of the rank of a major general, brigadier, or equivalent from the three services. According to the size of the state of growth of NCC in the states, directorates have up to 14 group headquarters under them, through which they exercise their command and control over the organization in the state. Each group is headed by an officer of the rank of brigadier, colonel, or equivalent, known as a group commander. ఒక గ్రూప్ కమాండర్ అనే అతను ఉంటాడు, అతని కింద 8 యూనిట్స్ ఉంటాయి అన్నమాట. ఈ 17 డైరెక్టరేట్స్ లో స్టేట్ క్యాపిటల్స్ గా ఒక్కొక్క స్టేట్ కి 17 మొత్తం కలిపి there are 17 directorates located in the state capitals headed by an officer. ఈ 17 డైరెక్టరీస్ డిఫరెంట్ స్టేట్స్ కి ఉంటాయి అనమాట. మనకు వచ్చి కాకినాడ గ్రూప్ అంటే మనకి ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ ఉంది మనది. మళ్ళీ ఈ ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్స్ కింద మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి అన్నమాట, గ్రూప్స్ గా 14 గ్రూప్స్ గా డివైడ్ అవుతాయి. మళ్ళీ ఆ గ్రూప్స్ నుంచి యూనిట్స్ గా డివైడ్ అవుతాయి, యూనిట్స్ నుంచి సబ్ యూనిట్స్ కింద డివైడ్ అవుతాయి. నెక్స్ట్, ఈచ్ ఎన్సిసి గ్రూప్ హెడ్ క్వార్టర్స్ కంట్రోల్ 5 to 7 ఎన్సిసి యూనిట్స్, battalions commanded by the colonel, lieutenant colonel, or equivalent. Each NCC group headquarters నుంచి controls 5 to 7 NCC units కింద డివైడ్ అవుతాయి, ఆర్ బెటాలియన్స్. కొంతమందినేమో ఎన్సిసి యూనిట్స్ అంటారు, కొన్ని యూనిట్స్ నేమో బెటాలియన్స్ అంటారు. కమాండెడ్ బై కల్నల్, లెఫ్టినెంట్, వాళ్ళు దాన్ని ఎవరు ఇచ్చేస్తారంటే కల్నల్ లేకపోతే లెఫ్టినెంట్ కల్నల్ ఆర్ ఈక్వలెంట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు దాన్ని రన్ చేస్తారన్నమాట. ఈచ్ బెటాలియన్ కన్సిస్ట్ ఆఫ్ కంపెనీస్ which are commanded by the associate NCC officers and a memo of the rank lieutenant, captain, or major. In all, there are 99 group headquarters in the country who exercise control over a network of 700 army wing units, including technical girls and unit, 73 naval wing units, and 64 air squadrons. There are 2 training academies, namely Officers Training Academy Kamti for men and Officers Training Academy Gwalior for ladies, who professors and teachers from colleges and schools are specially trained to impart a training of the cadets as associate NCC officer. మేము ట్రైనింగ్ అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ మేము కామ్టీకి వెళ్ళాలి, అదే లేడీస్ కనుక అయితే గ్వాలియర్కి వెళ్ళాలి. వాళ్ళు అక్కడ ట్రైన్డ్ ట్రైన్డ్ ఆఫీసర్స్ ఉంటారు, ఎవరంటే ఆర్మీ వాళ్ళు ఉంటారు. అక్కడ మాకు ట్రైనింగ్ ఉంటుంది, మీరు ఇక్కడ నేర్చుకోవాలి, ఇక్కడ వెళ్ళి అక్కడ తర్వాత మీ స్టేట్స్కి వెళ్ళి మీరు అక్కడ వాళ్ళకి నేర్పించాలి, cadets కి నేర్పించాలి అని చెప్పి మమ్మల్ని ట్రైన్ చేస్తారు. అక్కడ 3 months మాకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారో అవన్నీ మాకు నేర్పిస్తారు. అక్కడ మేము కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎన్సిసి ఈజ్ షాఫ్టెడ్ బై ద ఫాలోయింగ్ regular officers drawn from the 3 services: whole-time lady officers, WTLO, from NCC; associate NCC officers, ANOs, who are professors and teachers; girl cadet instructors, GCI, from NCC; permanent instructional PI staff from Army, Navy, and Air Force; civilian gliding instructions for ship modeling instructors, civilian staff. And the next one is good and organized training in important part of NCC, and hence it is giving due importance. The Corps has achieved success through its regulated system of rigorous training, which includes basic, advanced, and specialized training with more stress on training camps. Okay, ఇది ఒకటి చూద్దాం. Training activities of NCC can be broadly divided as under institutional training, అంటే మన దగ్గర జరిగేది ట్రైనింగ్ ఆర్గనైజ్డ్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ as parades.
మార్చ్ పాస్ట్ చేస్తారు కదా, దాన్ని పెరేడ్ అంటారు. క్యాంప్ ట్రైనింగ్ ఎవరైతే ఇక్కడ చేశారో తర్వాత క్యాంప్కి వెళ్తారన్నమాట. ఫార్మల్ ట్రైనింగ్ ఆర్గనైజ్డ్ బై ద క్యాంప్స్ ఫ్రమ్ 10 to 12 days డ్యూరేషన్. అటాచ్డ్ ట్రైనింగ్ formal training organized by the attachment with the Army, Naval, Air Force units with officers training academies like Indian Military Academy, IMA, and Officers Training Academy, OTA. Naval wing activities, seamanship, navigation, communication, and other associated naval subjects are taught to the cadets. Swimming, scuba diving, and windsurfing, and other interesting activities to which the cadets are exposed to. Air wing activities, airmanship, aeromodeling, navigation, airframes, aero engines, and microlight flying are taught to the cadets. Remote and veterinary activities. This activity is primarily meant for హార్స్మ్యాన్షిప్ అండ్ రైడింగ్. ఇప్పుడు మనకి 3 ఆంధ్ర గర్ల్స్ వింగ్ ఉంది, అక్కడ మనకి హార్స్ రైడింగ్స్ ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో ఇక్కడ వరకు మనం నేర్చుకుందాం. తర్వాత రేపటి క్లాస్ లో వాట్ అబౌట్ ఎన్సిసి ఫ్లాగ్ అండ్ అదర్స్ ఆల్సో. ఓకే, దిస్ ఇస్ ద activities for the NCC, aims and objectives and organization of the NCC. Okay, thank you so much. Have a nice day. Thank you.